హలో అండి. ఈ ఎండాకాలం వచ్చిందంటే మనకైతే అతిగా గుర్తుకొచ్చేది మాత్రం ఈ మామిడికాయలే కదా. ఈ మామిడికాయలతో అయితే నేను ఈసారి మాత్రం మంచిగా పులిహోర చేద్దామని అయితే మొత్తం మామిడికాయ మీద ఉన్న పీస్ అంతా మొత్తం చాకుతో అయితే మంచిగా తీసేసుకుంటున్నాను. అందులో అయితే జీడి కూడా ఉంటుందండి. ఆ జీడి అయితే జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. మొత్తం ఈ పీస్ అంతా పైన తోలంతా తీసేసుకొని ఆ జీడి తింటే మాత్రం మనకు పెదవులకు కానీ అట్లా పుళ్ళు కూడా అవుతాయి. అందుకోసానికి జాగ్రత్తగా కట్ చేసుకొని ఆ జీడి అయితే తీసి పక్కన పెట్టుకొని కొబ్బరి దానితో అయితే మంచిగా తురుముకోవాలి. సన్నగా తురుముకొని అయితే పక్కన పెట్టుకోవాలి. అయితే చూసారు నేను ఎన్ని తీసుకుని అన్ని దాంట్లో కూడా జీడే ఉంది. ఇవి మాత్రం పుల్లటి మామిడికాయలండి. దీంతో అయితే పులిహోర చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా అయితే నేను మంచిగా తురుముకుంటున్నాను. నేనైతే ఒక 4-5 మ్యాంగోస్ అయితే తీసుకున్నాను. వాటితో అయితే మంచిగా తురుముకుంటున్నాను. మన మామిడికాయలను ఎక్కువ పుల్లవి ఉన్నవి కూడా తీసుకుంటే రుచి చాలా బాగుంటుంది. అందుకోసానికే నేను కూడా పుల్లగా ఉన్న మామిడికాయలు అయితే తీసుకొని తురుముతున్నాను. ఇది ఈ విధంగా మామిడికాయని అయితే ఈ విధంగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి శనగపప్పు, జీలకర్ర, ఇంకా మినపగుండ్లు, ఎండుమిర్చి కూడా వేసుకొని అందులోనే సన్నగా తరుముకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని కలుపుకోవాలి. అందులోనే కొన్ని గుప్పడన్న అయితే పల్లీలు కూడా వేసుకొని కొంచెం అవి ఫ్రై అయ్యేంత వరకు అయితే కలుపుకోవాలి. మాడుపుకొని అయితే కొంచెం స్టవ్ సిమ్లో పెట్టి అయితే కలుపుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు ముందుగా తురుము పెట్టుకున్నాము కదా అదైతే వేసుకోవాలి. మామిడికాయ తురుము అయితే వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు అయితే ఒక 5 మినిట్స్ స్టవ్ సిమ్లో పెట్టి అయితే మంచిగా కలుపుకుంటూ ఉండాలి. ఇది బంగారు కలర్లోకి వచ్చేంత వరకు అయితే మంచిగా మనం ఫ్రై చేసుకోవాలి. అది పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూనే ఉండాలి. స్టవ్ పైన అది కడాయి అడుగుపట్టకుండా అయితే మంచిగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ కలుపుకున్న తర్వాత అందులో మనం రైస్ తీసుకొని అయితే ఆ తురుములో అయితే వేసుకొని మంచిగా కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకొని అయితే మొత్తం కలుపుకోవాలి. మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.